Hello everyone, my name is Karthik. Welcome to my YouTube channel. Here I will share my journey, tips and tricks to learn German. In German, మనకి జర్మన్లో మొత్తం 6 లెవెల్స్ ఉంటాయి. A1, A2, B1, B2, C1, C2. మనం ఇప్పుడు A1 లెవెల్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. జర్మన్లో జర్మన్ అనే భాషని డాయిష్ అని పిలుస్తారు. డాయిష్. ఫస్ట్ మనం జర్మన్లో మెయిన్గా నేర్చుకోవాల్సింది సాల్యుటేషన్స్ అంటే గ్రీటింగ్స్. అంటే మనం పొద్దున్న లేవగానే ఎలా గ్రీట్ చేస్తాం అందరినీ, అలా గ్రీటింగ్స్ అన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఫస్ట్ వన్ గుటెన్ ట్యాగ్. గుటెన్ ట్యాగ్ అంటే గుడ్ డే, గుటెన్ ట్యాగ్. నెక్స్ట్ గుటెన్ మార్గన్. గుటెన్ మార్గన్ అంటే గుడ్ మార్నింగ్ అనేసి. నెక్స్ట్ గుటెన్ మిడ్ ట్యాగ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుటెన్ మిడ్ ట్యాగ్, గుడ్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్ గుటెన్ యాబెండ్. గుటెన్ యాబెండ్ అంటే గుడ్ ఈవినింగ్, గుటెన్ యాబెండ్. నెక్స్ట్ గుటే నాక్ట్, గుడ్ నైట్, గుటే నాక్ట్. ఇక్కడ మనం చూడాల్సిన డిఫరెన్స్ ఏంటంటే అన్నిటికి గుటెన్ ఎంతో ఎండ్ అవుద్ది గుడ్ అనేసి, ఇక్కడ మాత్రం గుటే అని మాత్రం వస్తుంది. ఇది ఎందుకన్నది మనం ఫ్యూచర్లో మనం నేర్చుకుందాం. ఒకసారి ఇవన్నీ మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. గుటెన్ ట్యాగ్, గుటెన్ మార్గన్, గుటెన్ మిడ్ ట్యాగ్, గుటెన్ యాబెన్, గుటే నాక్ట్. వీటితో పాటు ఎక్స్ట్రాగా మనం ఇవి నేర్చుకుంటాం. ఆఫ్ వేటర్జెన్. ఆఫ్ వేటర్జెన్ అంటే సీ యూ లేటర్. నెక్స్ట్ ఆఫ్ వేటర్జెన్. నెక్స్ట్ ఆఫ్ వేటర్ హార్న్ అంటే కాల్ యూ లేటర్. ఆఫ్ వేటర్ హార్న్, కాల్ యూ లేటర్. నెక్స్ట్ హెర్జ్లిష్ వెల్కామెన్. హెర్జ్లిష్ వెల్కామెన్ అంటే హార్టీ వెల్కమ్. ఇప్పుడు ఎవరన్నా మన ఇంటికి వస్తే మనం చెప్తాం కదా హార్టీ వెల్కమ్ అని, అలా హెర్జ్లిష్ వెల్కామెన్. నెక్స్ట్ దంక అంటే థ్యాంక్స్, దంక థ్యాంక్స్. నెక్స్ట్ ఫీలెన్ దంక్ అంటే ఫీలెన్ దంక్ అంటే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ చూడండి మనం వీని ఫీలెన్, వీలెన్ కాదు ఫీలెన్. జర్మన్లో వీని ఎఫ్ సౌండ్ వచ్చేలా వాడతారు వాళ్ళు. ఫీలెన్ డాంక్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ గుటే రైజ్. గుటే రైజ్, గుటే రైజ్ అంటే హ్యాపీ జర్నీ. ఇవన్నీ కూడా కొన్ని ఎక్స్ట్రా సాల్యుటేషన్స్. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఆఫ్ వేటర్జెన్, ఆఫ్ వేటర్ హోరెన్, హెర్జ్లిష్ వెల్కామెన్, హెర్జ్లిష్ వెల్కామెన్, దంక, దంక, ఫీలెన్ డాంక్, ఫీలెన్ డాంక్, గుటే రైజ్, గుటే రైజ్. నెక్స్ట్ మనం ఇప్పుడు అవును కాదు అంటాం తెలుగులో, ఎస్ ఆర్ నో ఇంగ్లీష్లో అయితే. దాన్ని జర్మన్లో ఏమంటారంటే యా. ఎస్ని యా అంటారు, నోని నైన్, నైన్. ఇక్కడ చూడండి జా అని ఉంది ఇక్కడ, కానీ మనం జా అని పలకూడదు. జర్మన్లో జేని యా సౌండ్తో పలుకుతారు. సో ఇది యా. ఇది A1 లెవెల్లో మన ఫస్ట్ పార్ట్, గ్రీటింగ్స్, ద సాల్యుటేషన్స్ ప్లస్ ఎస్ అన్నాం. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం.